కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. ప్రజలకు వందే మాతర గీత రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి చేసిన ఆరోపణల్లో నిజమెంత? దీనిపై హస్తం పార్టీ కౌంటర్ ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. 15 ఆగస్టు సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వందే మాతర గీతాన్ని ఆలపించారు. అయితే ఆ పాటను మధ్యలో ఆపేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీనే కారణమని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్గఢ్లో జరిగిన సభలో అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ అవమానించిందని, ఇది దేశ ప్రజలను అవమానించడమేనని అన్నారు. వందే మాతరం కోసం స్వాతంత్ర పోరాట సమయంలో చాలా మంది లాఠీ దెబ్బలు తిన్నారని, జైళ్లకు వెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు. అలాంటి గీతాన్ని కార్యక్రమం మధ్యలోనే ఆపేశారని ఆయన మండిపడ్డారు. वंदे मातरम को फिर से एक नया आयुष्य देने का काम किया है और इनकी निर्लज्जता देखिए। कांग्रेस पार्टी के मुख्यालय पर वंदे मातरम का गान हो रहा था। चालू गान में कांग्रेस की नेत्री सोनिया जी ने कांग्रेस अध्यक्ष को गान रोकने का कहा। हम सब टीवी पर देखते रह गए। 80 साल के बाद बंकिम बाबू का ये अमर मंत्र, अमर गान जब फिर से सम्मान प्राप्त कर रहा है, वो भी सोनिया जी को राज नहीं आता है। सोनिया जी, 140 करोड़ की जनता आपको देख रही है। आपके द्वारा किया गया ये पाप इस देश की जनता कभी माफ नहीं करेगी, कभी माफ नहीं करेगी। వందే మాతరం రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయతో పాటు ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. అయితే షా ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. వందే మాతర గీతాన్ని ఆపాలని సోనియా గాంధీ ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేస్తూ అసలు జరిగిన విషయాన్ని క్లుప్తంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిలబడి ఉండటంతో ఆయన కోసం ఒక కుర్చీ తీసుకురావాలని సోనియా గాంధీ సిబ్బందికి సూచించారని, అంతే తప్ప వందే మాతర గీతాన్ని మధ్యలో ఆపాలని ఆమె చెప్పలేదని స్పష్టం చేశారు. पूरा वर्षन गाया गया क्योंकि संसद में इस पर चर्चा हुई, संसद में इस पर बहस हुई, 16 घंटे की बहस हुई। हमने अपनी राय रखी। मैंने खुद सारा इतिहास बताया जो प्रधानमंत्री और गृहमंत्री को जानकारी थी नहीं। सारे सांसदों को मैंने अवगत कराया कि किस संदर्भ में वो वंदे मातरम का निर्णय लिया गया है। पर आज कांग्रेस आज यहाँ इंदिरा भवन में पूरा वंदे मातरम गाया गया। इसमें कोई वाद विवाद का सवाल नहीं उठता। कोई रोकने का कोई प्रयास नहीं था, कोई रोकने का प्रयास नहीं था, क्योंकि लंबे समय से कांग्रेस अध्यक्ष खड़े हुए थे। सोनिया जी कह रही थी उनके लिए कुर्सी लाके रख दो, बस। అంటే ఒకే ఘటనపై బీజేపీ కాంగ్రెస్ వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇదే కార్యక్రమంలో అమిత్ షా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సేవలను కూడా గుర్తు చేశారు. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత వచ్చిన అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ భారత్ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని చెప్పారు. గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కూడా గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అమిత్ షా. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశ అత్యున్నత పదవిని అందుకోవడం గిరిజన సంక్షేమంలో వచ్చిన మార్పునకు నిదర్శనమని చెప్పారు. మొత్తానికి వందే మాతరం విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.